వెల్కమ్ టు విబిజి న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన దేవర చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ నెల 27వ తేదీన విపరీతమైన అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతుంది. జాహ్నవి కపూర్ కథానాయికగా నటించగా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ స్వరాలందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా నిన్న విడుదలైంది. ట్రైలర్ ను విడుదల చేసి ప్రేక్షకుల్లో సినిమా మీద తారాస్థాయికి అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా ప్రొడక్షన్ టీం ఈ సినిమాను సెన్సార్ కు పంపించారు. సెన్సార్ సభ్యులు సినిమా మొత్తం మీద 10 షాట్స్ ను కట్ చేశామని చెప్పారు. దర్శకుడు, ఎడిటర్ వీటిని తొలగించిన తర్వాత దేవరకు UBA సర్టిఫికెట్ ను జారీ చేసినట్లు సమాచారం. సినిమాను చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు చెబుతున్న అభిప్రాయం ప్రకారం సినిమా క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉందని, సినిమాకే హైలైట్ గా నిలబడబోతుందన్నారు. సినిమాను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని, 2 పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాలతో ఆకట్టుకున్నారని చెప్పడంతో సినీ ప్రియులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఆనందం అవధులు లేకుండా ఉంది. ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి హృతిక్ రోషన్ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం వార్ 2 చిత్రంలో హృతిక్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ స్నేహంతోనే హృతిక్ రాబోతున్నట్లు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తే గానీ ఒక స్పష్టత రాదు. సినిమాపై సెన్సార్ బోర్డు సభ్యులు ఇచ్చిన అభిప్రాయానికి వారు ఇచ్చిన సర్టిఫికెట్ కు కొరటాల శివ చాలా ఆనందం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. యంగ్ టైగర్ చేసే మాస్ జాతర చూడడానికి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా సిద్ధంగా ఉండాలని కొరటాల అంటున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిజి న్యూస్.